सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामितमादित्यं बहिरन्तस्तमोपहं। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:28 తిథి పాడ్యమి రాత్రి 8:26 వరకు. నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 12:43 వరకు. వర్జం సాయంకాలం 6:22 నుంచి 7:47 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:49 నుంచి 5:35 వరకు. అమృతకాలం ఉదయం 6:21 నుంచి 7:46 వరకు. మరల అమృతకాలం రాత్రి 2:51 నుంచి 4:16 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషాలు: అశూన్య శయన వ్రతం, అలాగే త్రిపుష్కర యోగం రాత్రి 8:26 నుంచి మరుసటి ఉదయం సూర్యోదయం వరకు కూడా ఈ త్రిపుష్కర యోగం ఉంది. ఆ సమయంలో చేసేటువంటి పనులు పునరావృతమవుతాయి కాబట్టి మంచి పనులు చేయాలి. అలాగే ఈరోజు అశూన్య శయన వ్రతం, దీనికి మనం చేసేటువంటి క్రియాకలాపం ఎలా ఉంటుందంటే, ఉదయం నుంచి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని కొత్త మంచంపై పెట్టి పూజ చేయాలి. ఆయన నామాల్ని భజనాధికం చేయాలి. ఆ స్మరణతో సాయంకాలం వరకు గడపాలి. సాయంకాలపు వేళ చంద్రోదయ సమయంలో దంపతులను పూజించి సాక్షాత్తు లక్ష్మీనారాయణులుగా వారిని భావించి వారికి ఈ మంచాన్ని సమర్పించాలి, ఆ లక్ష్మీనారాయణ విగ్రహాలతో సహా. ఈ విధంగా చేసినందువల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది, ప్రేమ వికసిస్తుంది, కలహాదులు తొలగిపోతాయి, వారి యొక్క జీవితం ఆనందమయంగా ఆరోగ్యకరంగా ఉంటుంది. దీనంతని కూడా ఈ అశూన్య శయన వ్రతము యొక్క ఫలితంగా వ్యక్తీకరించారు. ఈ వ్రతాన్ని వీరుని బట్టి 4 పర్యాయాలు చేసినట్లయితే ఫలితం చాలా ఉత్తమంగా ఉంటుంది. వ్యక్తుల మధ్య కలహాదులు తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు: జీవుడి అహంకారమే మాయ. ఈ తెరే ఆత్మప్రకాశాన్ని కప్పేస్తుంది. అహంకారం నశించిందా అన్ని చిక్కులు తొలగిపోతాయి. నిన్ను నీవే తెలుసుకోవడానికి గెలుచుకోవడానికి కష్టం ఎప్పుడూ ఒక అవకాశమే. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. ధర్మస్వనుష్ఠితః పుంసాం విశ్వక్సేన కథాసు యః నోత్పాదయేద్యదిరతిం శ్రమ ఏవ హి కేవలం తస్మాదేకేన మనసా
భగవాన్ సాత్వతాం పతి శ్రోతవ్యః కీర్తనీయశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా. గత సూక్తులలో భక్తికి, ధర్మానికి, శాంతికి గల పరస్పర సంబంధాలను వరుసగా విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ధర్మదృక్కోణంలోంచి భక్తిని చేరుకోవడం ఎట్లాగా, ధర్మాన్ని పరిపుష్టం చేసుకోవడం ఎట్లాగా, పరిశుద్ధం చేసుకోవడం ఎట్లాగా అనే విషయాలను చర్చ చేస్తున్నాడు. సంగ్రహంగా చెప్పాలంటే వ్యాస మహర్షి ఏమంటున్నాడంటే, ధర్మాన్ని ఎంత బాగా అనుష్ఠించినా సరే అది ఆ వ్యక్తికి భగవత్ కథా శ్రవణాసక్తిని గనక పెంపొందించకపోయినట్లయితే ఆ ధర్మానుష్ఠానం అంతా కూడా వట్టి శ్రమే అయిపోతుందయ్యా, అంతకు మించిన ప్రయోజనం లేదు. కనుక ధర్మానుష్ఠాన తత్పరులైన వారు ఏకాగ్ర చిత్తంతో పరమ సాత్విక మూర్తి అయినటువంటి సత్వగుణ నిధి అయినటువంటి ఆ భగవంతుడి యొక్క కథలను వినాలి, బాగా వాటిని కీర్తించాలి, వాటిని ఎప్పుడు ధ్యానించాలి, ఆ స్వామిని పూజించాలి. ధర్మానికి ఇదే పరమఫలము అంటున్నాడు. లోకంలో ధార్మికులుగా ప్రసిద్ధి పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా సత్యము, నిత్యకర్మానుష్ఠానం, సదాచారం, ఏకాంత ప్రియత్వం, లోక వ్యవహారాలకు విముఖత్వంగా ఉండటం, ఇవన్నీ వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. భక్తులుగా ప్రసిద్ధులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా నిరంతరం దేవాలయాల్లో స్వామికి అలంకారమందు ప్రీతి, నామ సంకీర్తనమందు ప్రీతి, 10 మంది కలిసి కూర్చుని పూజలు సంకీర్తనలు చేయడం మీద ప్రీతి, దానికి కావలసినటువంటి లోక వ్యవహారాల మీద కూడా అన్ని పూలు తెచ్చుకోవాలి, మనుషులు సమకూర్చుకోవాలి, ప్రసాదాలు వండుకోవాలి, అవన్నీ పంచుకోవాలి, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కదా, ఇలాంటివన్నీ వాళ్ళకి బాగా ఇష్టం. ధార్మికులకు ఏమైనా వీటి మీద ఇష్టం ఉండదు. అయితే ధార్మికుడుగా ఉండటం గొప్ప విషయమా, భక్తుడుగా ఉండటం గొప్ప విషయమా? వ్యాసుల వారు చెబుతున్నారు, నువ్వు గనక ధర్మాన్ని నిజంగా సుష్ఠుగా స్వచ్ఛంగా ఆచరిస్తూ ఉన్నట్టయితే నీకు భగవత్కథా శ్రవణం నందు ప్రీతి దానంతరదే పెరుగుతుందయ్యా. అలా కాకుండా పొద్దునుంచి సాయంత్రం దాకా ధర్మానుష్ఠానం చేస్తూనే ఉన్నారండి, అగ్నిహోత్రాలు చేస్తూనే ఉన్నానండి, ఒళ్ళంతా నెప్పులు పుట్టిపోయిందండి, భగవత్కథ చెబితే ఎందుకు ఓపిక లేదండి అన్నావు అనుకోండి, అది కుదరదు, అతృప్తికరం కాదు. బాగానే ఉందయ్యా, అయితే మరి ఎప్పుడు హరే రామ హరే రామ అంటూ భయం చేస్తే సరిపోతుందా అంటే, అపహాయ నిజం కర్మ కృష్ణ కృష్ణేతి వాదినః తే హరేర్ద్వేషిణ పాపా ధర్మార్థం జన్మ యద్ధరే అని అది కూడా వ్యాసవాక్యమే ఉంటుంది. శ్రీ భగవానుడు పరమాత్మ దశావతారాలు స్వీకరించిన దేనికోసం? ధర్మాన్ని ఉద్ధరించడం కోసం. ఆ ధర్మాన్ని మరిచిపోయి సంగీతాలు పాడుకుంటూ రామరామ కృష్ణ కృష్ణ అనుకుంటే సరిపోతుందా అని ఆ శ్లోకం ప్రశ్నిస్తోంది. అంతేకాకుండా శ్రీమద్భాగవతంలోనే వ్యాస భగవానుడు మరో మాట అన్నాడు, శృణ్వతాం స్వకథాం కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థో హ్యభద్రాణి విధునోతి సుధన్వతాం. నిజంగా గనక మనస్సులో స్వామిని నిలబెట్టుకొని ఆయన కథాగానం, ఆయన యొక్క నామ సంకీర్తనం చేసినట్లయితే ఆ హృదయంలో ఉండే మాలిన్యాన్ని స్వామే తొలగిస్తాడయ్యా. అయితే నువ్వేం చేస్తున్నావు అంటే, నామ సంకీర్తనం అనే పేరుతో సంగీతాలు పాడుతున్నావు, పూజ అనే పేరుతో ఆర్భాటాలు చేస్తున్నావు, ప్రసాదాలు అనే పేరుతోనే ఉన్న రుచులు ఆరగిస్తున్నావు తప్పితే స్వామిని మర్చిపోతున్నావు. అలా కాకుండా స్వామిని హృదయంలో పెట్టుకొని నిజంగా గనక నువ్వు సాధన చేసినట్లయితే నీకు ధర్మంలోకి వెళ్ళిపోతావు, నువ్వు నీ ధర్మం సఫలం అవుతుంది. కనుక వేదవ్యాస భగవానుడు 2 కిటుకులు ఇస్తున్నాడు. భగవద్భజన చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరంతరం అనుసంధానం మర్చిపోకుండా చేస్తూ ఉండాలి. అనుసంధాన రాహిత్యంగా ఉట్టిన సంగీత ప్రధానంగా ఈ నామకీర్తనాలు చేస్తే ప్రయోజనం లేదు. అది ఒక కిటుకు. తస్మాత్ ఏకేన మనస భగవాన్ సాత్వతాంపతి శ్రోతవ్య. ఏకేన మనస అనేవాడు చాలా ముఖ్యమైనది. మనస్సును ఏకాగ్రం చేసుకుని ఏకాగ్రమైన హృదయంలో పరమాత్మను నిలబెట్టుకుని ధర్మాన్ని ఆచరించాలి. అలా గనక చేసినట్లయితే అప్పుడు వాడి ధర్మం సంపూర్ణంగా జ్ఞానంలోకి పరిణమిస్తుంది. అటువంటి భక్తియుక్తమైనటువంటి ధర్మాచరణ జ్ఞానంలోకి పరిణమించి పరిపూర్ణమైన మోక్షాన్ని కలిగిస్తుంది అని వ్యాస భగవానుడు మనకు ఉపదేశిస్తున్నాడు. కనుక ఆ రకమైనటువంటి మార్గంలో మనం మోక్షానికి ప్రయాణం చేద్దాం. జయ గురుదత్త.
జాతక సాహితీ సరస్వతికి నమస్కారం. సమాహారః శ్రీణాం విరచిత విహారో హరిదృశాం పరిహారో భక్త ప్రభవ భవ సంతాపసరణేః ప్రహారః సర్వాసామపి చ విపదాం విష్ణుదయితే మమోద్ధారోపాయం తవ సపది హారో విమృశతు. ఓ మహాలక్ష్మి, సమాహారః శ్రీణాం విరచిత విహారో హరిదృశాం, నీవు ధరించినటువంటి ఆ రత్నాల హారం ఎలా ఉన్నదంటే, నవరత్నహారం ధరించిన ఓ మహాలక్ష్మి, ఆ రత్నాల హారం నిరంతరము కూడా పరమ సౌందర్యంతో శోభతో అది ఒప్పారుతూ విష్ణుమూర్తి చూపులన్నీ కూడా తనపైనే నిలిపి ఉంచేంతటి అందంగా ప్రకాశిస్తున్నది. నీవు ధరించిన రత్నాల హారం వైపే నిరంతరం విష్ణుమూర్తి తన చూపులన్నీ కూడా లగ్నం చేసి ఉంచేలాగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ హారం. సమాహారః శ్రీణాం విరచిత విహారో హరిదృశాం పరిహారో భక్త ప్రభవ భవ సంతాపసరణేః. విష్ణుమూర్తి చూపులన్నీ నిరంతరం తనపైనే ఉంచుకునేలా చేసేటువంటి ఆ రత్నాల హారం భక్తుల యొక్క ఆపదలన్నిటినీ కూడా తొలగించే విధంగా పరమ శుభప్రదమైనటువంటి కాంతిని ప్రసారం చేస్తున్నది. వారికి జ్ఞానం కలిగే విధంగా దివ్యకాంతులను ప్రసారం చేస్తున్నది. వారి అజ్ఞానం తొలగిపోయేలాగా విజ్ఞానకాంతులను ప్రకాశిస్తున్నది. ప్రహార సర్వాసామపి చ విపదాం విష్ణుదయితే, వారికి ఏ విధమైనటువంటి శత్రుబాధలు వ్యాధులు కలిగినా సరే వాటన్నిటినీ కూడా గొడ్డలితో కొట్టినట్లుగా, ఏదైనా ఒక మొక్క దాన్ని తీసివేయాలంటే గట్టిగా లాగితే అది భూమిలోంచి రాదు, కానీ ఒక గొడ్డలితో దాన్ని గనక ఒక్క వేటు వేసినట్టయితే విరిగిపోయి వచ్చేస్తుంది. అలా ఈ శరీరం నుండి ఏమాత్రం ఔషధాలతో తొలగిపోకుండా పీడిస్తున్నటువంటి వ్యాధులు, శత్రు బాధలు, రుణబాధలు, ఇవన్నీ కూడా మహాలక్ష్మి ధరించిన రత్నాలహారం నుండి ప్రసారమవుతున్నటువంటి కాంతులు పడిన వెంటనే గొడ్డలితో కొట్టినటువంటి మొక్క ఏ విధంగా అయితే విరిగి పడిపోతుందో అదేవిధంగా ఈ వ్యాధులు, శత్రు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటి శక్తిని ఈ మహాలక్ష్మి ధరించిన రత్నాల హారము నుండి వెలువడేటువంటి కాంతులు కలిగి ఉన్నాయి. ఓ మహాలక్ష్మి, అటువంటి దివ్య శక్తులు కలిగినటువంటి కాంతులతో విరాజిల్లే హారాన్ని ధరించావు తల్లి. విష్ణుమూర్తి నిరంతరం ఆ హారం వంకే తదేకంగా చూస్తున్నాడు. అంత మనోహరంగా ఉన్నది. మహావిష్ణువునే నిరంతరం తన వైపు చూసేలా చేసినటువంటి ఆ సౌందర్యము, ఆ మనోహరము ఈ హారానికి ఉన్నది. అలాగే శత్రువుల బాధలు, వ్యాధుల బాధలు తొలగించే విధంగా భక్తులను కటాక్షిస్తున్నది తన కాంతులతో. ఇటువంటి ఈ హారం మమోద్ధారోపాయం తవ సపది హారో విమృశతు, నన్ను ఉద్ధరించే విధంగా, నాకు మోక్షాన్ని కలిగించే విధంగా కూడా ఈ హారం నుండి వెలువడేటువంటి కాంతులు చెయ్యాలి తల్లి. ఆ విధంగా నన్ను అనుగ్రహించు అంటూ అమ్మవారు ధరించినటువంటి నవరత్న హారాన్ని పరమాద్భుతంగా ప్రస్తుతిస్తూ గొప్ప స్తోత్రాన్ని మనకు అందించిన జగన్నాథ పండితురాయల వారి లక్ష్మీలహరిలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. ఉద్యదాదిత్య శంకాశముదార భుజ విక్రమం కందర్పకోటి లావణ్యం సర్వ విద్యా విశారదం
శ్రీరామ హృదయానందం భక్తకల్పమహీరుహం అభయం వరదం దుర్భ్యాం కలయే మారుతాత్మజం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. లంకానగరాన్ని దహనం చేస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారు అగ్నియే కోపంతో కపిరూపం ధరించి వచ్చిందా అనుకునేటట్లుగా విజృంభిస్తున్నాడు. రాక్షసుల ఆహాకారాలు చేస్తూ హనుమంతు నుంచి ఆశ్చర్యచకితులవుతున్నారు. మానమేషోగ్నిరాజాత కపిరూపేణ ఇతి వజ్ర విద్రుమ వైఢూర్య ముక్తా రజత్ సంహతాన్ విచిత్రాన్ భవనాన్ ధాతున్ స్యందమానాన్ దదర్శ సహా. ఇక భవనాల్లో రకరకాలైనటువంటి ధాతువులు కూడా పొదగబడి ఉన్నాయి గనక అవి దగ్ధమై ఆ వేడి కరిగిపోతున్నాయట. బంగారము వెండి మొదలైన ధాతువులు కరిగిపోవడాన్ని కూడా చూస్తున్నాడు ఆంజనేయ స్వామి వారు. పైగా అగ్నికి తృప్తి చాలట్లేదు, అది ఇంకా కూడా జ్వలించుతూ వ్యాపించిపోతున్నది. నాగ్నిస్తృప్యతి కాష్టానాం తృణానాం హరయూతప. అక్కడ ఉంటే గడ్డికి చెట్లకి తృప్తి చెందక అగ్ని ఈ ధాతువులను కూడా కరిగిస్తూ వెళుతున్నది. అదేవిధంగా అనేక మంది రాక్షసుల యొక్క శవాల గుట్టలతో భూమి నిండిపోయి ఉన్నది. ఈ విధంగా అసుర సంహారము, అసుర నగర యొక్క శోభ యొక్క సంహారము కూడా చేస్తున్నాడు స్వామి. క్వచిత్ కింసుక సంకాసాహ క్వచిత్ ఛాల్మలి సన్నిభాహ క్వచిత్ కుంకుమ సంకాసాహ శిఖావన్నిశ్చ కాశిరే. ఈ అగ్నిజ్వాలలు కొన్ని చోట్ల మోదుగు పువ్వుల్లా ఎర్ర రంగుతో ఉన్నాయి, మరికొన్ని చోట్ల బూరుగు పువ్వులే లేత గోధుమ రంగుతో ఉన్నాయి, ఇంకొన్ని చోట్ల కుంకుమ పువ్వులతో ప్రకాశిస్తున్నట్లుగా ఉన్నాయి. ఇలాగ రకరకాల రంగులతో జ్వలిస్తున్నాయి అగ్నులు. లంకాపురం ప్రదగ్ధం తం రుద్రేణ త్రిపురం యథా హనుమత వేగవత వానరేణ మహాత్మన. మొత్తానికి ఈ దగ్ధమైనటువంటి లంకానగరాన్ని చూస్తూ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు ఎలా ఉన్నారంటే త్రిపురాలని సంహరించిన రుద్రుని వలె ఉన్నారు అని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఆ రుద్రస్మరణ రుద్రస్ఫురణ చేస్తున్నాడు వాల్మీకి. రుద్రేణ త్రిపురం యథా, రుద్రునిచే త్రిపురాసురుల యొక్క 3 నగరములు ఎలా దహనం చేయబడ్డాయో అలాగా రుద్రస్వరూపుడైన ఆంజనేయ స్వామి వారి చేత లంకానగరం దహనం చేయబడినది. పైగా వివిధములైన శబ్దములతో అగ్నులు ప్రజ్వరిల్లుతూ ఉండగా అక్కడ చూస్తున్నటువంటి బ్రతుకు జీవుడా అని బతికి ప్రాణాలు కాపాడుకున్న రాక్షసులు, పైనుంచి చూస్తున్న సిద్ధచారణ గంధర్వాదులు, వీరందరూ కూడా హనుమను చూసి రకరకాల భావనలు చేస్తున్నారు. ఆ భావనలు ఇక్కడ వరుసగా కొన్ని శ్లోకాల్లో మనకు వాల్మీకి అందించారు. ఇక్కడ హనుమన్ యొక్క మంత్ర రహస్యాన్ని వాల్మీకి అందిస్తున్నారు. పైగా మన అనేక శాస్త్రముల్లో పరిశీలించేటువంటి హనుమంతుని యొక్క దేవతా వైభవం ఈ శ్లోకాల్లో నిక్షిప్తం చేశారు. ఇవి మంత్ర సదృశమైనటువంటి శ్లోకములు. దీనిలోనే హనుమంతుడంటే ఏమిటో వాల్మీకి హృదయంలో ఆంజనేయ స్వామి ఎవరో మనకు స్పష్టమవుతుంది. వజ్రీ మహేంద్రస్త్రిదశేశ్వరో వా సాక్షాద్యమో వా వరుణో నిలో వా రుద్రోగ్నిరర్కో ధనదశ్చ సోమో నవానరోయం స్వయమేవ కాలః. ఇతను చూస్తూ ఉంటే మామూలు వానరమాత్రుడుగా లేడు. దేవతలకు ప్రభు అయినటువంటి మహేంద్ర త్రిదశీశ్వర వజ్రి, త్రిదశ ఈశ్వర అంటే దేవతలకు ప్రభు అయినటువంటి వజ్రాయుధపాణి అయినటువంటి మహేంద్రుడా, లేక యముడా, వరుణుడా, వాయుదేవుడా, ఏకాదశ రుద్రస్వరూపుడా, సూర్యభగవానుడా, కుబేరుడా, సోముడా, ఎవరో దేవతాస్వరూపమే తప్ప ఇతడు సామాన్యుడు కాడు అనుకుంటున్నారు. ఇందరు దేవతల్ని చెప్పడం కూడా హనుమంతుడు సర్వదేవతాత్మకుడనే భావాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. మనం హనుమ యొక్క జనన గాథ నుంచి చెప్పుకుంటున్నాం. అనేకం యొక్క దేవతల యొక్క శక్తులు ఆంజనేయ స్వామి వారిలో ఉన్నాయి. అంతేకాదు ఆ దేవతల యొక్క మంత్ర విశేషాలు కూడా హనుమంతుల్లో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. అదేవిధంగా హనుమన్ మంత్రంలో సర్వదేవతా శక్తులు ఉన్నాయని కూడా దీని యొక్క అంతరార్థం. హనుమంతుని శరీరం సర్వదేవతల అస్త్రశక్తులతో నిండి ఉన్నది. హనుమంతుని యొక్క నామము సర్వదేవతా మంత్రములతో కూడి ఉన్నది. పైగా ప్రత్యేకించి తర్వాత చెప్పే శ్లోకాల్లో మరొక విశేషాన్ని వివరిస్తున్నారు. ఈ శ్లోకంలో ఇంతవరకు సర్వదేవతాత్మకత్వాన్ని చూపించారు. ఇక్కడ ప్రత్యేకించి మరికొన్ని విషయాలు చూపిస్తున్నారు. కిం బ్రహ్మణ సర్వ పితామహస్య సర్వస్య ధాతుశ్చతురాననస్య ఇహాగతో వానర రూపధారి రక్షోపసంహారకర ప్రకోపః. సమస్త జీవకోటిని సృష్టించేవాడు పోషించేవాడైన చతుర్ముఖ బ్రహ్మ ఆగ్రహావేశంతో రాక్షస సంహారానికై వానర రూపం ధరించి ఇక్కడికి వచ్చాడా అనుకున్నట్ట. ఈ శ్లోకం మొత్తం కూడా బ్రహ్మదేవుడా ఇతడు అనే భావాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు సహనం వహించి ఉన్నాడు.
అయినప్పటికీ రాక్షసుల యొక్క పాపాన్ని చూసి చూసి ఆయనే సహనం కోల్పోయి కోపంతో ఇలా వచ్చాడా అని హనుమంతుల్లో బ్రహ్మ లక్షణాన్ని ఇక్కడ ప్రకటించారు. తర్వాతి శ్లోకంలో కిం వైష్ణవం వా కపిరూపమేత్య రక్షో వినాశాయ పరం సుతేజ అనంతమవ్యక్తమచింత్యమేకం స్వమాయయా సంప్రతమాగతం వా. ఈ శ్లోకంలో మొదటి 2 పాదాల్లో కిం వైష్ణవం వా కపిరూపమేత్య, విష్ణువు సహజంగా అసుర సంహారకుడు, అందుకే ఆయనకి దానవారి అని పేరున్నది. రాక్షసులకు శత్రువు విష్ణువు, అందుకే విష్ణువు పేరెత్తితేనే రాక్షసులకు హడలు. అందుకు సహజంగా రాక్షస సంహారకుడైనటువంటి విష్ణువు కపిరూపాన్ని ధరించి ఇలా వచ్చాడా అనే మాటను చెప్తున్నారు. తర్వాతి మాటలో అనంతమవ్యక్తమచింత్యమేకం స్వమాయయా సంప్రతమాగతం వా. ఈ మాట ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం. ఇది ఉపాసనాపరమైన అంతరార్థం ఇందులో ఉన్నది. మనం ఈ 3 శ్లోకాల్ని పరిశీలిస్తే మొదటి శ్లోకంలో సర్వదేవతలు చెప్పబడ్డారు. అందులో ఏకాదశమయమైన రుద్రుణ్ణి మిగిలినటువంటి దేవతల్ని చెప్పారు. దిక్పాలకులందరూ వచ్చారు. అందులో వరుణుడు, కుబేరుడు, ఇంద్రుడు వీరందరినీ చెప్పారు. కానీ ప్రత్యేకించి శివుణ్ణి మాత్రం ఇంతవరకు చెప్పలేదు. ఇతడు బ్రహ్మయా అని బ్రహ్మని చూపించారు, విష్ణువా అని విష్ణువుని చూపించారు, మరి శివుణ్ణి చెప్పలేదు. కానీ ఇప్పుడు ఈ చివరి వాక్యంలో ఆ శివతత్వ ప్రతిపాదన జరుగుతున్నది. అనంతమవ్యక్తమచింత్యమేకం స్వమాయయా సంప్రతమాగతం వా. వాల్మీకి హనుమంతుడి గురించి చెప్పిన మాటల్లోకెల్లా ఒక రత్నం వంటి వాక్యం ఇది. అనంతం, అవ్యక్తం, అచింత్యం, ఏకం. ఈ మాటలన్నీ కూడా ఈ 4 వచనములు కూడా పరమాత్మని తెలియజేస్తున్నాయి. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నట్లుగా అనంతుడు, అవ్యక్తుడు. అవ్యక్తుడు అంటే మాటలతో వర్ణించి చెప్పలేనటువంటి పరతత్వము. అచింత్యం అనగా ఊహకి అందనటువంటిది. ఏకం అంటే ఏకం, అద్వితీయం బ్రహ్మ. ఇవి సదాశివ పరబ్రహ్మమునికి సంబంధించిన మాటగా మనం భావన చేయాలి. ఎందుకంటే బ్రహ్మని చెప్పారు, విష్ణువుని చెప్పారు. ఆ వరుసలో తర్వాత ఎవరి గురించి చెప్పాలి? శివుని గురించి చెప్పాలి సహజంగా. కనుకనే అనంతమవ్యక్తమచింత్యమేకం అనేది సాక్షాత్ శుద్ధమైన సదాశివ తత్వాన్ని చెప్తున్నారు. ఆ సదాశివుడే స్వమాయయా సంప్రతమాగతం వా. ఈ మాట ఆధ్యాత్మిక సంప్రదాయం తెలిసిన వాళ్ళు చక్కగా అర్థం చేసుకోగలరు. స్వమాయయ, తన యొక్క మాయాశక్తితో అన్నారు. ఇక్కడ ఎప్పుడైనా భగవంతుడు అవతరించాలి అంటే మాయాశక్తితోనే అవతరిస్తాడు. ఈ విషయం గీతలో స్వామి చెప్పాడు. సంభవామ్యాత్మమాయయా అని, నేను నా ఆత్మమాయతో అవతరిస్తాను అన్నాడు. మాయంటూ ఉంటేనే మాయాతీతుడు అవతరించగలడు. మాయ లేకపోతే పుట్టడం, పెరగడం ఏమీ లేవు. పరమాత్మ మాయను స్వీకరించి మాయాశక్తితో అవతరిస్తున్నాడు. అలాగా మాయకు అతీతుడైన అనంతావ్యక్త అచింత్య ఏకమైన బ్రహ్మము స్వమాయయ, తన యొక్క మాయతో సంప్రదమాగతం వా, ఇప్పుడు ఇలా వచ్చాడా అనగా అవతార తత్వం ఈ శ్లోకంలో చెప్పారు. హనుమంతుడికి అవతారం. ఎవరి అవతారం? ఎప్పుడూ అవతారాలంటూ ధరించనటువంటి శుద్ధ బ్రహ్మమైనటువంటి సదాశివుడు తన యొక్క మాయతో ఈ విధంగా అవతరించాడా అనడంలో ఈయన శివావతారము. పైగా సర్వదేవతాత్మకమైన శివావతారం అనే మాట ఈ 3 శ్లోకాల్లో వాల్మీకి మనకి అనుగ్రహిస్తున్నారు. పైగా ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం బాలార్క సురసాభాసం రామదూతం నమామ్యహమని శాస్త్రంలో ఎందు ప్రసిద్ధమైన శ్లోకం ఉన్నది. అందులో బ్రహ్మ విష్ణు శివాత్మకం అనే మాట ఇక్కడ విడిగా 3 శ్లోకాల్లో మనకి చూపిస్తున్నారు. ఈ 3 శ్లోకాల్లో చెప్పబడుతున్నది బ్రహ్మ విష్ణు శివాత్మకమై సర్వదేవతాత్మకమైనటువంటి పరమేశ్వర స్వరూపమే ఆంజనేయ స్వామి వారు అనే విషయం స్పష్టంగా ఉన్నది. కనుకనే ఆంజనేయుని ఆరాధించేవారు ఆయన ఎడల పరమేశ్వర భావనతో, పరబ్రహ్మ భావనతో ఉపాసించినట్లయితే ఇహములో సర్వసుఖములు పొందడమే కాకుండా పరములో బ్రహ్మజ్ఞానాన్ని, కైవల్యాన్ని పొందుతారు. కనుకనే హనుమదుపాసన ఒక పరిపూర్ణ ఉపాసన అని ఈ 3 శ్లోకముల ఆధారంగా చెప్పవచ్చు. పైగా హనుమంతుడు పూర్ణ శక్తి విజృంభించినటువంటి తరుణం ఇది. మిగిలినటువంటి రామాయణం అంతట్లోకి సంపూర్ణంగా తన యొక్క రుద్రత్వాన్ని ప్రకటించినటువంటి స్వరూపం లంకా దహనకాండ. పైగా లంకా దహనకాండగాని పఠనం చేసిన, పారాయణ చేసిన బాధించే శక్తులు బాధింపబడతాయి. ఇది తెలుసుకోవాల్సింది. మనల్ని ఎవరెవరైతే బాధిస్తూ ఉంటారో వారందరికీ దెబ్బతీస్తాడు ఆంజనేయ స్వామి, శత్రునాశకుడైన. అందుకే శత్రుకర్షణ అని చెప్పబడుతున్నది. అలాగే బాధించే శక్తులు అని అంటే మనల్ని బాధించే రోగాలు, కష్టాలు, గ్రహబాధలు ఇవి కూడా ఈ లంకా దహనకాండ పారాయణ వల్ల, శ్రవణం వల్ల నశిస్తాయని చెప్తున్నారు. కనుకనే భక్తులను రక్షించే దివ్యకాండ ఈ కాండ. అందున ఈ ఘట్టము దివ్య ఘట్టంగా చెప్పబడుతున్నది. మునుపు వర్ణంలో చేసినట్లుగానే ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి వారిని ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి పరంజ్యోతిగా వర్ణిస్తూ త్రికూట శృంగాగ్రతలే విచిత్రై
ప్రతిష్ఠితో వానర రాజసింహ ప్రదీప్తలంగూల కృతార్చిమాలి యరాజదాదిత్య యువాంశుమాలి. హనుమంతుల్లో సింహ లక్షణము, గరుడ లక్షణము ఇత్యాది పంచముఖ లక్షణాలను కూడా వాల్మీకి ఎక్కడెక్కడ ధ్వనింపజేస్తూ చూపిస్తున్నాడు. ఇక్కడ ఆయన యొక్క సింహ లక్షణాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు. లంకని తగలబెట్టి త్రికూట పర్వత శిఖరంపై నిలబడ్డ ఆంజనేయ స్వామి వారు ఎలా కనబడుతున్నారంటే వానర రాజసింహ, వానరుల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి సింహము వంటి హనుమ ఆ జ్వలిస్తున్న ఆ తోకతో ఆ జ్వాలల మధ్యంలో ఎలా ఉన్నాడంటే ప్రదీప్త లంగూల కృతార్చిమాలి వ్యరాజదాదిత్య యువాంశుమాలి. అగ్నిజ్వాల మాలిక మధ్యన ఒక సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి ఆదిత్య పురుషుని వలె ఉన్నాడు. ఈ విధంగా తృప్తిగా లంకాదహనం చేసినటువంటి ఆంజనేయ స్వామి వారు ఇంకా మనస్సుతో రాముణ్ణి ధ్యానించట. జగామ రామం మనసా మహాత్మ. ఈ మాటను వాల్మీకి ఎంత అందంగా చెప్పారంటే వచ్చని పని పూర్తవగానే హనుమ మనస్సు రాముడి దగ్గరికి వెళ్ళిపోయిందిట. హనుమ మనస్సు వెళ్ళడం అంటే అర్థం ఏంటి? హనుమ ఒక్కసారి రాముణ్ణి ధ్యానించాడు. ఎందుకంటే రామకార్యం చాలా భాగం పూర్తి చేశాడు కనుక ఆ రామకార్యం రాముని అనుగ్రహం వల్లనే పూర్తి చేశానని ఒక్కసారి మనసారా మహాత్ముడైనటువంటి రామచంద్రమూర్తిని మహాత్ముడైన హనుమ తలంచుకున్నాడు. అప్పుడు దేవతలందరూ కూడా ఈ హనుమని స్తుతిస్తున్నారనే విషయాన్ని ఇక్కడ వాల్మీకి స్పష్టం చేస్తున్నారు. ఈ స్థుతిలో భాగమే మనం ఇందాక చెప్పుకున్నటువంటి సర్వదేవతాత్మకమైన హనుమతత్వ ప్రతిపాదన. తతస్తుతం వానర వీర ముఖ్యం మహాబలం మారుతతుల్య వేగం మహామతిం వాయుసుతం వరిష్టం ప్రతుష్టువుర్దేవగణాశ్చ సర్వే. ఇందులో చెప్పబడినటువంటి వాక్యములన్నీ కూడా స్తోత్ర వాక్యములు. ఇలా స్తుతింపబడుతున్న ఆంజనేయ స్వామి వారికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జయ గురుదత్త. సాత్యకి బలరాముడు కృష్ణుడు కథ చెప్పుకుంటున్నాం కదా. కృష్ణుడు తాను కట్టుకున్నటువంటి లోపల కట్టుకున్నటువంటి ఒక చిన్న పురుగులాగా ఉండే రాక్షసుడిని చూపించి ఇదే కదా మీరు రాత్రంతా చాలా బాధపడి కష్టపడి యుద్ధం చేసిన రాక్షసుడు వీడే కదా అని చూపిస్తూనే చాలా ఆశ్చర్యపడ్డారు వీళ్ళిద్దరూ. కృష్ణుడు రాక్షసుడిని చూపించి ఇతడు మూర్తీభవించిన క్రోధముడు, నేను వీడితో శాంతంగా చిరునవ్వుతో నిశ్చలమైన మనస్సుతో యుద్ధం చేశాను, అందువల్ల వాడి శరీరము కుంగి కృషించి పురుగంతయింది, ఇదిగో చూడండి అని చూపించాడు. ఈ సంఘటన మనకి చాలా సరళంగా తమాషాగా అనిపిస్తుంది, కానీ దీనిలో చాలా గూఢార్థం ఉంది. ఇక్కడ కృష్ణుడు క్రోధాన్ని శాంతంతో మాత్రమే జయించగలనని బోధిస్తున్నాడు. శాంతంతోనే మీరంతా జయించగలరు, క్రోధంతో జయించలేరు. ఆ క్రోధంతో కాదు, క్రోధము శాంతంతో జయించాలా. ఒకవేళ ఎదుటి వాళ్ళు చాలా కోపంగా మనతో కొట్లాడుతుంటే మనం శాంతంగా నిదానంగా మాట్లాడుతుంటే వాళ్ళు సిగ్గుపడి వాళ్ళు కూడా నిదానంగా మాట్లాడటం మొదలు పెడతారు. ఈ విధంగా శాంతంగా ఉండటం వల్ల మీరు బాగుపడటమే కాకోకుండా ఇతరులకు కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పటి నుంచి ఈ సమస్యలన్నిటినీ శాంతంగా అప్పటి నుంచి ఆ సమయం నుంచి కూడా పరిష్కరించుకుంటారు వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలంతా. నిజం కదా. ఇక ఆధ్యాత్మిక సాధన, ఈ సద్గురు కృప ఎట్లా ఉంది చూడండి. ఆధ్యాత్మిక ప్రసంగాలు వినేవారు రెండు రకాలు. కష్టకాలంలో వినేవారు, సుఖకాలంలో వినేవారు కొందరు. ఇది మంచిదంటారు, కొందరు అది మంచిదంటారు. ఇది మంచిది అని కొంతమంది, అది మంచిది అని కొంతమంది. ఇంతకు ఏది మంచిది? ఇది తెలియాలంటే ముందు సుఖం అంటే ఏమిటో
కష్టం అంటే ఏమిటో తెలియాలి కదా. సుఖం అంటే ఏమిటి? తినటమా, డబ్బు సంపాదించటమా, అధికారమా? వీటిలో అన్నీ సుఖాలే కానీ ఈ ఆశకు అంతే కనపడటం లేదు కదా. అంతులేనటువంటి ఆశ దుఃఖానికే దారితీస్తుంది. మితంగా కావలసినంత తింటే శక్తి వస్తుంది, అతిగా తింటే రోగం వస్తుంది. ఏ విషయమైనా అంతే. ఏది సుఖంగా ప్రారంభమవుతుందో అదే దుఃఖంగా పరిణమిస్తుంది. మరికొందరున్నారు, వారికి ఏ పని లేదు, మంచి లేదు, చెడు లేదు, సంతోషమే కానీ పని లేని బుద్ధి ఎల్లప్పుడూ చెడునే ఆలోచిస్తుంటాం. నిజమే కదా, సంతోషమే మంచి చెడు లేని వాళ్ళకి. కానీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఏమీ లేదు కాబట్టి వేరే విధంగా తమ యొక్క యోచన చేస్తూ ఉంటుంది. అది దయ్యపు బుద్ధి. పైకి మాత్రం యోగిలాగా ఉంటుంది. ఎందుకంటే వారు చదవరు, వినరు, మననం చెయ్యరు. పురాణాలు మనకెందుకంటారు? తినే తిండిని బట్టి, వినే విషయాలను బట్టి నీ బుద్ధి రూపుదిద్దుకుంటూ ఉంటుంది. అందుకే యోగికి ఆహార విషయం చాలా ముఖ్యం. ఇక బుద్ధి విషయంలో అంటే ఆహార నియమం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఇక బుద్ధి విషయంలో ముఖ్యమైనది స్నేహం. కనుక నిజంగా సుఖంగా ఉండాలి అనుకునేవారు పని లేనటువంటి మనస్సుకు పని పెట్టాలి. అందుకని ఎప్పుడు చెప్తూ ఉంటారు స్వామీజీ, ఒక్క సెకండ్ నువ్వు వేస్ట్ చేయొద్దు, ఏదన్నా మంచిది చదువుతూ ఉండు, ఏదైనా మంచిది వింటూ ఉండు అని. ముందుకు వెళదామా? ఏం జరుగుతుందో. జై గురుదత్త.